స్టాలిన్ స్టార్ అల్లు అర్జున్ ఆరోగ్యంపై రకరకాల రూమర్లు హడావిడి చేస్తూనే ఉన్నాయి. అవి ఏమీ పట్టించుకోకుండా దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమ్మర్ రేస్ లో నిలబెట్టాలని దర్శకుడు హరీష్ శంకర్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ ఫస్ట్ లుక్ లో కనిపించే రూపం వెనుక అసలు రూపం ఇంకోటి ఉందని, అది పోలీస్ రూపం అని ప్రచారం జరుగుతుంది. బన్నీ చిత్రంలో అండర్ కవర్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడని, కథ ప్రకారం రామన్ వంటివాడి వేషం వేస్తాడు అంటూ ఓ ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దీంతో పాటు 2 ఏళ్లకు పైగా టాలీవుడ్ కు విరామిచ్చి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అనే విషయాన్ని కూడా బయటపెట్టింది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన హరీష్ శంకర్ జూనియర్ తో రామయ్య వస్తావయ్యతో ఘోరమైన ఫ్లాప్ ను మూటగట్టుకున్న తర్వాత తిరిగి మళ్లీ ఓ టాప్ హీరోతో తీస్తున్న సినిమా కావడంతో హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలుస్తున్నాయి. నిర్మాతగా దిల్ రాజుకు ఇది 25వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా ద్వారా 70 కోట్ల కలెక్షన్స్ మార్క్ పై కన్ను వేసిన బన్నీకి కూడా ఈ సినిమా విజయం కీలకంగా మారడంతో ఈ సినిమా గురించి బన్నీ చాలా కష్టపడుతున్నాడు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.